హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై షైన్ కెరియర్స్ రజని. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే ఇవాళ చాలా మిక్స్డ్ ఫీలింగ్స్తో, పాజిటివ్ నెగిటివ్స్తో, అప్ అండ్ డౌన్స్తో రోజంతా గడిచిపోయింది. బై ఎండ్ ఆఫ్ ది డే సో పాజిటివ్ నోట్తో కొద్దిగా ఎండ్ అయింది. సో ఎందుకు ఏంటని నాకు కూడా తెలియదు, కానీ ఒక అబ్జర్వేషన్ అయితే నేను చేసుకుంది, నెగిటివ్ వచ్చినప్పుడల్లా ఈసారి పాజిటివిటీ బాగా డామినేట్ చేసింది. ఎర్లియర్ ఆ నెగిటివ్ ఆలోచన వస్తే అదే కంటిన్యూస్గా ఒకదాని ఒకటి వేరే వెళ్తూ ఉంది. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ మధ్య రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఎఫర్మేషన్స్, ఎంత లేట్ నైట్ అయినా కానీ కూర్చొని ఎఫర్మేషన్స్ రాస్తున్నాను. ఆ పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇప్పుడు ఎలా అయిపోయినాయి అంటే, మొన్నటిదాకా మనం ఆలోచించి ఏదో రాసి అన్నట్లుగా ఉండేవి. ఇప్పుడు ఒక చెయ్యి అనేది అలవాటు పడిపోతే ఎలా ఉండిద్ది, అలా వెళ్ళిపోతూ ఉన్నట్లు. అలానే ఇప్పుడు పాజిటివ్ ఎఫర్మేషన్స్ కూడా థాట్స్లో కూడా ఆటోమేటిక్గా అవి వస్తున్నాయి. నెగిటివ్ వచ్చినప్పుడు వెంటనే నెగిటివ్ అంతా మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. పాజిటివిటీ ఎలా అంటే, నెగిటివ్ వచ్చినప్పుడల్లా దాన్ని నెగిటివ్ స్టేట్మెంట్ని పాజిటివ్ స్టేట్మెంట్తో రీప్లేస్ చేసుకోవాలి. ఈ రోజైతే చాలా హ్యాపీగా అనిపించింది దాని పవర్ ఇంకోసారి నేను ఎక్స్పీరియన్స్ చేశాను అని. సో అన్నిటినీ నేను షేర్ చేసుకోలేను, అది కొన్ని ప్రొఫెషనల్స్ ఉన్నాయి. సో కొంత నెగిటివిటీ అయితే ఉంది. ఇంకా అవన్నీ అయితే కామను, ఎందుకంటే మనం ఎప్పుడు అప్స్లోనే ఉండమన్నమాట. కెరియర్లో కొన్ని మనం స్ట్రగుల్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఏ కెరియర్ అయినా ఉంటాయి. సో నాకు కూడా అలానే ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ ఐ యాక్సెప్టెడ్. నెక్స్ట్ నిన్న చెప్పింది ఓకే, ఎనీవే ఎప్పుడైనా ఇది జరగాల్సింది, ఓకే లెట్స్ యాక్సెప్ట్ అనేది. సో పాజిటివ్ అఫర్మేషన్స్ చాలా హెల్ప్ చేసినాయి. ఎప్పుడైతే పాజిటివ్ డామినేట్ చేస్తూ ఉందో ఐ గాట్ వన్ పాజిటివ్ గుడ్ న్యూస్ అనమాట. బట్ స్టిల్ ఇట్ ఈస్ దేర్ అండ్ అగైన్ ఇమ్మీడియట్లీ ఐ టోల్డ్ యూ, మీకు చెప్పాను ప్రాజెక్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నానని, దాంట్లో కూడా మళ్ళీ నెగిటివిటీ వచ్చింది. సో అంటే యాక్సెప్టెన్స్ అవ్వలేదు. డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి, అవన్నీ వ్యాలిడ్ రీజన్సే, అది తెలిసిందే. కానీ మొన్నటి వరకు హోప్ ఉంది, ఇంకా స్టిల్ ఉంది, ఇంకా మొత్తం 100% అయితే క్యాన్సిలేషన్ లేదు. సో అలా మిక్స్డ్ ఫీలింగ్స్, నెగిటివిటీ వచ్చినప్పుడల్లా ఈరోజు పాజిటివిటీ అనేది నాకు డామినేట్ చేసి ద పవర్ ఆఫ్ ఎఫర్మేషన్స్ ఇంకోసారి చూపించింది అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు నేను ఒక స్కూల్ విజిట్ చేశాను కెరియర్ గైడెన్స్కి. సో పర్సనల్ వాటిలో అది షేర్ చేసుకోవట్లేదు ఈసారి, ఎందుకంటే డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ అన్నీ మనం ప్రొఫెషనల్ వాటిని మనం పర్సనల్గా రిలీజ్ చేయకూడదు. కానీ మా పిల్లలైతే అది వెంటనే వచ్చి, ఇవాళ ఏంటి మమ్మీ నీ మొహం వెలిగిపోతుంది అని చెప్పి అన్నారనమాట. నేనైతే ఏం ఆన్సర్ ఇచ్చానో తెలుసా? సో నాకు ఇష్టమైన పని చేస్తున్నాను కదా, సో నేను హ్యాపీగా ఉన్నాను, ఆ హ్యాపీనెస్ నా ఫేస్లో మీకు కనిపిస్తూ ఉంటుంది అని చెప్పైతే అలా చెప్పాను. సో ఇవాళ చాలా టైర్డ్ అయితే ఉంది, కళ్ళు కూడా చాలా రెడ్డిష్ అయిపోతున్నాయి, కళ్ళు నిద్ర ఎప్పుడెప్పుడా అని ఉంది. కానీ ఈరోజు స్కూల్కి వెళ్ళడం వల్ల నా పెండింగ్స్, వీడియో ఎడిటింగ్స్, వీడియో పోస్టింగ్, ఎఫర్మేషన్ రైటింగ్, కిడ్స్ వర్క్ అన్నీ కొన్ని డిలే అయిపోయినాయి. అదైతే నేను కావాలని చేసింది కాదు, మరి ఇంట్లో లేనప్పుడు అయితే తప్పదు కదా. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు ఇంకొకసారి ప్రూఫ్, మీ ఇంతవరకు అది కామన్గా అందరూ అనుకుంటారు, నా లైఫ్ ఇంతేనా, ఈ కష్టాలు తీరవా, నాకే ఎందుకు వస్తున్నాయి, ఇంకెంతకాలం నా జీవితం ఇంతేనా అని మనము డిఫరెంట్గా నెగిటివిటీ అనేది ఎప్పుడైనా అదే స్పెసిఫిక్ రీజన్ ఉండదు అనమాట. అది మ్యాగ్నెట్ లాగా మనల్ని ఎప్పుడెప్పుడు అతుక్కుందామా అని చెప్పి నెగిటివ్ ఎనర్జీ అనేది మన చుట్టూ ఉంటుంది అనమాట. పాజిటివ్ ఎనర్జీ కంటే నెగిటివ్ ఎనర్జీ ఇంకా ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటుంది. సో అలా వచ్చినప్పుడు మనము లాస్ట్ దాంట్లో కూడా డిస్కస్ చేసాము, ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాక్సెప్టెన్స్.
సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయటం. సో తర్వాత ఈరోజు అబ్జర్వేషన్ని బట్టి తర్వాత దీని కంటిన్యూషన్ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నప్పుడు యాక్సెప్టెన్స్ చేసిన తర్వాత బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేయాలి, యాక్సెప్ట్ చేసి ఊరుకుంటే సరిపోదు కదా. నా యాక్సెప్టెన్స్ అంటే నా జీవితం ఇంతే, సరే యాక్సెప్ట్ చేస్తాను, ఇంతే ఉంటాను, లెట్ ఇట్ బీ అని అనుకుంటే సరిపోదు కదా. సో యాక్సెప్ట్ చేయడం అంటే ఇక్కడ ఎందువల్ల మన సిచ్యువేషన్ ఇలా ఉంది, ఏదో ఒక సంథింగ్ వెంట్ రాంగ్, ఏదో తప్పు జరగడం కాదు, అక్కడ తప్పుడు వేలో ఏదో రిలేషన్స్ కానీ మాటలు కానీ సిచ్యువేషన్స్ కానీ ఏదో ఒకటి మన ఫేవర్గా వెళ్ళకపోతున్నప్పుడే ఈ నెగిటివిటీ వస్తుంది అనమాట. సో ఏదో జరిగింది, దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని మనము చేంజ్ చేసుకోవాలి. సో దానికేంటి ఎందుకు చేసుకోవాలి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మనం ఇంట్లో ఉంటాము, ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కోసారి పిల్లలు ఇల్లంతా చిందరవందరగా చేస్తారు, ఎవరన్నా గెస్ట్లు వచ్చినా ఏదన్నా మన ఒంట్లో బాగోపోయినా. సో ఇల్లంతా ఎలా ఉంటుంది, చిందరవందరగా ఉంటుంది. మనము చెయ్యాలి అని అనుకుంటాము, ఒక్కోసారి ఓపిక ఉండగా చేయము, ఒక్కోసారి టైం లేక చేయము, డిఫరెంట్ రీజన్స్. అంతే చెయ్యాలి అని ఉంది అని చెప్పి వదిలేసేస్తే ఇల్లు ఏమన్నా శుభ్రపడిద్దా? పడదు కదా. మనము అనుకోగానే సరిపోదు కదా, ఇల్లు బాగుండాలి అని ఎవరైనా అనుకుంటారు, మరి అయిపోదు కదా. సో మనకు ఓపిక కొద్దిగా చేసుకొని, ఈరోజు కాకపోతే ఇంకో రోజైనా కొద్దిగా ఓపిక చేసుకొని మనం ఏం చేయాలి, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. మెల్లమెల్లగా కొద్దిగా ఇంపార్టెంట్ పనులు చేసుకోవటం, కొద్దిగా ఓపిక చేసుకోవటం, మళ్ళీ కొద్దిగా ఇంప్రూవ్ అయిన దగ్గర నుంచి మొత్తం పనులు పెండింగ్ అన్నీ చేసుకోండి. సో ఏదైనా అది ఎవరు చెప్పారు మనకి, మీ ఇల్లు పాడైపోయింది, మీరు ఓపిక లేదు చెయ్యండి అని ఎవరు చెప్తున్నారు మనకి? ఎవరూ చెప్పట్లే. అది ఆటోమేటిక్గా మనం అబ్జర్వ్ చేసేసుకున్నాం, ఇది మన రెస్పాన్సిబిలిటీ, ఇది మన ఇల్లు, సో మనమే చేసుకోవాలి, ఎవరూ చెయ్యరు, మనం బాగున్నా లేకపోయినా ఏదైనా నాదే బాధ్యత అని మనము దాన్ని యాక్సెప్ట్ చేసామన్నమాట. ఎవరు చేయరు, మగవాళ్ళు చేశారా చేయలేరా అందరూ చేస్తారా అవన్నీ సెకండరీ అనమాట. సో ఫస్ట్ ప్రయారిటీ అనేది మన మీద, మన ఇల్లు మనమే శుభ్రపరచుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి, దాని బాధ్యత నాది. అలానే మన శరీరము, మన మైండ్ అనేది మన ఇల్లు, ఫస్ట్ ఇల్లు అనమాట. సో దాని బాధ్యత ఎవరు? నీ బాడీ, నీ మైండ్, నీ లైఫ్, నీ థాట్స్, ఇవన్నీ ప్రయారిటీ. ఫస్ట్ బాధ్యత ఎవరిది? నీదే. సో ఎప్పుడైతే నీ దానికి ఫస్ట్ ప్రయారిటీ మీరు యాక్షన్ తీసుకోరో, ఎవ్వరు మన లైఫ్ని, మన జాతకాన్ని అంటాము కర్మలు, ఇవన్నీ సెకండరీ అనమాట, ఎవ్వరూ మార్చలేరు. సో కూర్చొని ఎంతసేపటికి నా కర్మింతే అని ఏడుస్తూ ఉంటే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి, ఆ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఏం చేస్తే బాగుపడిద్ది అని యాక్షన్స్ ఎవరైతే తీసుకుంటారో ఎవ్వరూ మీ జీవితాన్ని బాగుపరచకుండా ఆపలేరు. సో ఏదేమైనా మీ చేతుల్లోనే ఉంది. సో ఎవరో వల్ల మన జీవితం అయితే ఇలా ఉండదు. దానికి బాధ్యత ఫస్ట్ యాక్సెప్ట్లో ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయటం, మిస్టేక్ని యాక్సెప్ట్ చేయటం, దాని రెస్పాన్సిబిలిటీని కూడా యాక్సెప్ట్ చేయం. ఒకవేళ తప్పు జరిగి ఉండద్దే, ఇప్పుడు మనం చెప్తాము చప్పట్లు ఒక చేతితో మోగవు అని చెప్పి. సో మనది ఎంతో కొత్త బాధ్యత అయితే దాంట్లో తప్పు అయితే ఇన్వాల్వ్ అయ్యే ఉంటుంది, అది ఖచ్చితము, ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పక్కర్లేదనమాట. సో మన లైఫ్ ఎవరో వచ్చి బాగుపరుస్తారు, ఉద్ధరిస్తారు, వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారు అనేది నేనైతే నమ్మను. అది నా పర్సనల్ ఒపీనియన్. సో నిజంగా మీరు బాగుపడాలి, నిజంగా అది ఏ సిచ్యువేషన్ అయినా, లైఫ్ అనే కాదు, ఏ కష్టం నుంచైనా మీరు ముందు బయటపడాలి అంటే యాక్సెప్ట్ ఇట్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ టు ఇంప్రూవ్ ఇట్. వన్స్ ఒకసారి దిగినట్టయితే, ఇప్పుడు చూస్తాము ఓపిక లేదు, ఫస్ట్ ఓపిక లేదు, చేయలేం అనుకుంటాం. కొద్దిగా ఓపిక చేసుకొని ఈరోజు ఈ పని చేద్దామని చెప్పి కొద్దిగా స్టార్ట్ చేస్తాం. చూస్తారా మీకు మీరే
మన చెయ్యి ఆగదు. అలవాటు పడిన చెయ్యి కదా! ఇంకొద్దిగా ఎంత నీరసం వస్తే ఇంకొద్దిగా ఇది కూడా చేసేస్తే అయిపోద్ది. ఇంకొద్దిగా చేస్తే అయిపోద్ది. ఎలాగొట్ట చాలా వరకు లాస్ట్ మన ఓపిక వచ్చిన లాస్ట్ మినిట్ దాకా ఏదో ఒకటి ఖాళీగా అయితే కూర్చోం. మళ్ళీ 4 గంటలు పడుకోమంటే పడుకున్న అది సంగతి తర్వాత. సో, మనం ఇంకొద్దిగా ఎట్లా అనుకుంటామో ఈ లైఫ్‌కి కూడా స్టార్ట్ చేయటమే టైం ఎక్కువ పడుతుందనమాట. వన్స్ స్టార్ట్ చేసి దాని మీద చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సిచ్యువేషను అవే ఇంప్రూవ్ అయిపోతాయి. మనం పాజిటివ్ థాట్స్ని స్టార్ట్ చేస్తే యూనివర్స్ మనకి ఎప్పుడూ గైడెన్స్ అనేది రైట్ గైడెన్స్ అనేది ఆటోమేటిక్గా దేవదూతల్లాగా మనకు పంపిస్తూనే ఉంటారు. అది మీరు అబ్జర్వ్ చేసుకోండి. అది ఏ ఫామ్లో వస్తారో తెలియదు. అది ఏ చిన్న సహాయం అయినా కావచ్చు, మాట సహాయం కావచ్చు, చేతులతో అవ్వచ్చు. మనిషి మనకు ఏమి వాళ్ళు డైరెక్ట్గా చేయకపోయినా పక్కన తోడున్నారు. అలా డిఫరెంట్ ఫామ్స్లో ఇక్కడ ఏదో మ్యాజిక్లు ఓవర్ నైట్ జరగాల్సిన అవసరం లేదన్నమాట. ఈ చిన్న చిన్న వాటిని ఎప్పుడైతే మనం ఆస్వాదిస్తా యాక్సెప్ట్ చేస్తా మార్పుకి మనం ఒప్పుకొని అంగీకరించి ఆరంభం చేస్తామో మన లైఫ్ ఎప్పుడూ మంచిగానే ఉంటుంది. సో ఫ్యూచర్ అనేది ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటుంది. మంచే జరుగుతుంది అని ఆలోచించి చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ బెటర్ అవుతుంది. సో ఇంకా వెళ్ళాలి, చాలా తీరని కష్టాలు ఉంటే ఈ చిన్నవని అయితే సరిపోవు. సో దానికి ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది అది కెరియర్ గైడెన్స్ అని చెప్పట్లేదు. ఇది చాలా ఇవి మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, కెరియర్ గైడెన్స్ అలా ప్రతి దానికి ఆ ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పర్టైజ్ ప్రొఫెషనల్స్తో మీరు గైడెన్స్ తీసుకుంటే చాలా తొందరగా ఆ సమస్య నుంచి రికవర్ అవుతాయి. కానీ జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇలాంటి విషయాన్ని బయటికి షేర్ చేసుకోవడానికి ఇదేముంది కామనే, దీనికి డబ్బులు పెట్టాలా అని మనము ఇది ఇంతేలే, అయ్యిద్ది సాల్వ్ అయ్యిద్ది అనే హోప్తోనే బతుకుతూ ఉంటాం. అది జరుగుతుంది, కానీ బై ద టైం అది జరిగే టయానికి టైం చాలా గడిచిపోతుంది అన్నమాట. టైము ఇంపార్టెంటే, మనీ ఇంపార్టెంట్. మనం ఎంతసేపటికి మనీ ఖర్చు పెట్టకుండా మనీ సేవ్ చేసాము గొప్పగా ఫీల్ అయిపోతాం. కానీ మనం వాల్యుబుల్ టైంని వేస్ట్ చేస్తున్నాం అక్కడ. ఓకే, ఆ టైం ఉంటే ఆ మనీని మనము డిఫరెంట్ వేస్లో మళ్ళీ నిజంగా టాలెంట్ ఉంటే సంపాదించుకోవచ్చు. సో నా ప్రయారిటీ ఫస్ట్ మనీ కంటే టైం. ఆ టైం ఉంటే సంపాదించవచ్చు. ఓపిక ఉంటే, హెల్త్ ఉంటే, అన్నీ ఉంటే మళ్ళీ డబ్బులు సంపాదించుకోవచ్చు. సో ఆలోచించండి. మీ చిన్నది ఏ కష్టమైనా, ఏ సిచ్యువేషన్ అయినా, ఏదైనా ఫస్ట్ ఒక అడుగుతో స్టార్ట్ అవుతుంది. ఒక ప్రారంభం మీ చేతిలోనే ఉంది. సో నా మెసేజ్ మీ వరకు చేరింది అని అనుకుంటున్నాను. ఎవరో ఒక్కరైనా యాక్షన్స్ తీసుకొని వాళ్ళ లైఫ్ను మార్చుకొని సంతోషంగా ఉంటే నా పర్పస్ నేను చాలా వరకు రీచ్ అయినట్లే. నా మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ని ప్రతి వీడియోలోనూ మీ కమెంట్స్ రూపంలో, లైకుల రూపంలో చూపించండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.